ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 20, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మనలో ఉండాలని, మనతో నివాసము చేయాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నారు. అయితే ఆయన నివాస స్థలము పరిశుద్ధ స్థలముగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. ఆ పవిత్రత మనలో లేదని, ఆ పవిత్రత కలిగి మనం ఉండాలని, ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహించాలని తన ప్రియ కుమారుణ్ణి శరీరధారిగా మన మధ్యకి పంపించారు. ఆయన ద్వారా మనకు రక్షణ అనుగ్రహించారు. ఆయన ద్వారా మనకు పరిశుద్ధతను అనుగ్రహించారు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ద్వారా మనకు ఒక సమూహముగా మనల్ని చేశారు. ఆయన సంఘములో నివాసం ఉండాలనుకుంటున్నారు. సంఘమే ఆయనకి ఆలయముగా ఉండాలనుకుంటున్నారు. అలాగే మనము కూడా ఆయన్ని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, దేవుడు మనలో ఉండాలని మనము కూడా ఆశ కలిగి ఉన్నాం. కానీ మనం ఆయన ఆహ్వానించే రీతి ఎలా ఉందంటే, మన హృదయం అనేది లోకానుసారంగా ఉంది తప్ప దేవునికి నచ్చినట్లుగా లేదు. అలాంటప్పుడు దేవుడు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఎలా ఇష్టపడతారు? దేవుడు ఎవరితో ఉండాలనుకుంటారంటే, ఆయన దేన మనస్సు గలవారితోనూ, తగ్గింపు కలిగిన జీవితాలు కలిగిన వారిలోనూ ఉంటాను అని అన్నారు. కాబట్టి మన జీవితంలో అలాంటి తత్వం ఉంటే దేవుడు మనలోనికి వస్తారు, మన మధ్య నివాసం చేస్తారు. అలా ఉండాలి అంటే మనము ఎప్పుడూ కూడా వాక్య రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర ఎలా ఉండేవారో ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చి మనందరి నిమిత్తము రిక్తునిగా మారిపోయారు. మనందరికీ దేవునికి దగ్గర చేయాలని, దేవుడుండే లోకంలో మనం ఉండాలని ఆయన తనను తానే రిక్తునిగా చేసుకొని అప్పగించుకొని మన కోసం త్యాగమైనప్పుడు, మనము దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించటానికి, దేవుణ్ణి మన సంఘంలోనికి, మరి నివాసానికి ఆయన్ని మనం ఆహ్వానించడానికి ఇంకెంతగా మనము త్యాగం అవ్వాలో, ఇంకెంతగా మనము దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలో మనమే నిర్ణయించుకొని, దేవుడు మనతో ఉండాలి అనంటే, రేపొద్దున్న పరలోకంలో దేవునితో మనం నివసించాలి అనంటే, ఈ లోకంలో దేవుడికి నచ్చినట్లుగా మనం ఉంటే మనము దేవునికి ఆలయంగాను, దేవునికి ఇష్టకరమైన మందిరంగాను ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు ఇష్టపడే మందిరంగా, దేవుడు మనలో ఉండే ఒక నివాస స్థలంగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.